హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పుడు బాగోవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మన తిరుమల వెళ్ళినప్పుడు వీడియోస్ ఇంకా ఉన్నాయని అయితే మన వీడియోలో చెప్పాను కదా. ఇది కూడా తిరుమల వీడియోనేనండి. తిరుమల కొండపైననే తీసిన వీడియో అనమాట. అక్కడ మేము వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్కి, నెక్స్ట్ వచ్చేసి శ్రీవారి పాదాల టెంపుల్కి రెండు అయితే చూసామన్నమాట. ఇంకా ఉన్నాయి వీడియోస్. ఈ వీడియోలో మాత్రం ఆ రెండు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది వెళ్ళే దారిలో వ్యూ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి బయట ఆంజనేయ స్వామి వారైతే ఉంటారండి చెట్టు దగ్గర. చాలా మహిమ గల స్వామి అంట. మీరు వెళ్తే కనుక తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. అలాగే ఇంకొక సైడు చెట్టు దగ్గర ఇంకో హనుమాన్ విగ్రహం అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి అందరూ కాయిన్స్ పెడుతున్నారు. ఆ కాయిన్ అతుక్కుని మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు కాయిన్ అతుక్కుంటే ఆ కోరిక నెరవేరుతుంది అంట. మేము కూడా ట్రై చేసామండి. ఒకవేళ మీరు కూడా వెళ్తే తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. లోపల వీడియో తీయనివ్వరు కాబట్టి బయట వరకే చిన్న క్లిక్ అయితే తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలకైతే స్టార్ట్ అయిపోయామండి. మనం శ్రీవారి పాదాల ప్లేస్కి అయితే వచ్చేసినట్టే, దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. ఒకవేళ మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ కానీ చూడకపోతే తప్పకుండా చూడండి. మేము అంతకుముందు చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు ఇవేమీ చూడలేదన్నమాట. ఫస్ట్ టైం ఇవన్నీ మేము వెళ్ళడము. శ్రీవారి పాదాలు అక్కడికైతే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి చెట్టుకి చాలామంది ఉయ్యాలు అయితే కడుతున్నారనమాట. అంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, ఇలా కట్టి మొక్కుకుంటున్నారు. చాలా ఉన్నాయండి. అక్కడే షాప్ పెట్టి అమ్ముతున్నారు. తీసుకొని కడుతున్నారనమాట. చూసారు కదా, ఇలా ఇక్కడ నుంచి పైకి మెట్లయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, గోపురం కనిపిస్తుంది. ఇలాగే స్టెప్స్ ఎక్కేసి అయితే పైకైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీవారి పాదాలైతే ఉంటాయి. నాతో పాటు మీ అందరూ కూడా వచ్చేయండి, దర్శనం చేసుకుందరు. కానీ చూసారు కదా శ్రీవారి పాదాలు. అక్కడ వీడియో సరిగ్గా తీయనివ్వడం లేదండి, అందుకే దూరం నుంచి చిన్న ఫోటో అయితే తీసానమాట. మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి. అలాగే కింద మెట్ల మార్గం దగ్గర తులసి దళం అమ్ముతారండి. అది తీసుకెళ్ళి పాదాలపైన అయితే పెట్టనిస్తారు. ఇంతేనండి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.